సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వృత్తాంతమంతయు నాకు విపులముగా చెప్పవలసినదిగా నారదులవారు ఆ చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించినాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదా, నీవు మిక్కిలి బుద్ధి కౌశలము కలవాడవు. సమయాసమయ జ్ఞాన విచక్షణ్యందు మిక్కిలి నేర్పరివి. కావున నీవు మంచి ప్రశ్న అడిగినావు. దానికి సంబంధించిన విషయమంతయు నీకు వివరముగా తెలిపెదను అని బ్రహ్మ ఈ విధముగా చెప్పటం మరల ప్రారంభించినాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేయుట ప్రారంభించుట. ఆ తరువాత నేను దేవతలకెల్ల దేవుడు మహాదేవుడు పరమేశ్వరుడే అని నామనస్సున నిశ్చయించుకొని ఆ పరమేశ్వరుడైన శంకరుడిని గూర్చి తీవ్ర తపస్సు చేసితిని. అంత నేను చేసిన తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నేను ఆనంద భాష్పములలో కన్నుల నిండుగా ఉండి ఆ శివుడిని ఈ విధముగా స్తుతించినాను. శ్లోకం. నమస్తే దేవదేవేశ నమస్తే పార్వతీపతే నమస్తే నీలకంఠాయ నమస్తే శూలపాణయే నమస్తే నాగభూషాయ నమస్తే చంద్రమౌళియే నిత్యాయ నిర్వికారాయ సదానందాయ ధీమతే వేదవేదాంత వేద్యాయ నమస్తే పరమాత్మనే. దేవదేవులకు ఈసుడా నీకు నమస్కారము, పార్వతీ వల్లభుడా నీకు నమస్కారము. నీలమురంగు కలిగి ఉన్న కంఠము కలవాడా నీకు నమస్కారము. శూలమును చేతియందు ధరించి ఉన్నవాడా నీకు నమస్కారము. సర్పములను ఆభరణములుగా అలంకరించుకున్నవాడా నీకు నమస్కారము. చంద్రుడిని తలయందు ధరించినవాడా నీకు నమస్కారము. నిత్యుడుగాను వికారరహితుడుగాను ఎల్లవేళలయందు ఆనందముతో నుండువాడుగాను మహాజ్ఞానము కలవాడవుగా ఉండి వేదములు, వేదాంతములు మొదలగు పవిత్ర గ్రంథములు చదివిన వారిచే తెలియబడినవాడా, పరమాత్మ స్వరూపుడవు అగు పరమేశ్వరా నీకు నమస్కారము అని ఈ విధముగా స్తోత్రము చేసిన పిదప ఆ సర్వేశ్వరుడు మిక్కిలి ఆదరముతో నాకు చెప్పిన మాటలు